శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మీకు మాధురి గారికి అసలు బిగ్ బాస్ అనే ఆలోచన వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా, లేదంటే మాధురి గారికి ఉన్న ఆలోచన, శ్రీనివాస్ గారికి ఉన్న ఆలోచన? నిజానికి మాకైతే ఎటువంటి ఆలోచన లేదు. ఓకే. ఫస్ట్ సీజన్ 9 స్టార్ట్ అయ్యేటప్పుడు 7th స్టార్ట్ అయింది. అక్కడికి 15 days 1 month నుంచి పిలుస్తున్నారు, అంటే ముందే రమ్మన్నారు. ఓకే. రమ్మంటే మాకున్న వ్యాపారాలు బిజీ రీత్యా మేము వెళ్ళలేదు. సరే, సీజన్ స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ కాల్ చేశారు. మళ్ళీ కాల్ చేసి ఆ టీం వచ్చి కలిసిన తర్వాత సరే మరి అన్నిసార్లు చెప్తున్నప్పుడు ఎందుకు వెళ్ళకూడదు అని వెళ్ళమని చెప్పాను. అప్పుడు డిసైడ్ అయ్యాను. ఓకే. జనరల్గా ఇన్ని బిజినెస్లు ఉన్నాయి, పాలిటిక్స్లో ఉన్నారు. బిగ్ బాస్ అనేది షో అనేది, ఆ షో పైన కామెంట్స్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సిపిఐ నారాయణరావు గారు కానివ్వండి, వీళ్ళందరూ ఆ షోని ఒక బ్యాడ్ లాంగ్వేజ్తో మాట్లాడి పబ్లిక్లోకి తీసుకొచ్చి అండ్ కేసు వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి షోకి మరి మీరు ఎలా పర్మిషన్ ఇచ్చారు? సిపిఐ నారాయణ అంటే నేను చికెన్ నారాయణ అని అంటాను. చికెన్ నారాయణ. ఓకే. ఈ నారాయణ స్టోరీ మాకు బాగా తెలుసు. నేను ఉద్యమాల్లో ఉండేవాడిని. ఉద్యమాల్లో థర్మల్ పవర్ ప్లాంట్ కాకరాపల్లి, శ్రీకాకుళంలో ఒక 6 సంవత్సరాలు భారీగా జరిగింది. 2009 నుంచి 2014-15 వరకు, ఈ రోజు వరకు నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. ఆ టైంలో నేను లీడ్ చేశాను. 35 విలేజెస్తో పెద్ద మత్స్యకారులకి, రైతులకు, ఇన్లాండ్ ఫిషర్మెన్కి వాళ్ళ భూములు పోతున్నాయి. ఆ ప్లాంట్ అక్కడ పెట్టకూడదు అన్నది నేను ఫైట్ చేశాను. ఆ ఫైట్లో వేలాది మంది పోలీసులు వచ్చారు. 2011 ఫిబ్రవరి 22వ తారీఖు బాష్పవాయువులు విడుదల చేశారు, అటాక్ చేశారు, కొట్టారు, వెహికల్స్ తగలబెట్టారు, మా మీద దాడులు చేసి మాలో 3 కాల్చిపడేసినారు. ఫైర్ అయిపోయింది. నన్ను కూడా ఫైరింగ్ ఆర్డర్స్తో వచ్చారు, నాకు జైల్లో పెట్టారు. 1600 మంది మేము జైల్లో ఉన్నాం. ఆ సీక్వెన్స్లో ఈయన కూడా మధ్యలో వచ్చాడు 2010 ఎండింగ్లో, నారాయణరావు గారు. ఓకే. వస్తే సరే మాకు మంచి సపోర్ట్ వస్తుంది, అన్ని పార్టీలు అందరు రాజకీయ నాయకులు ప్లాంట్ సపోర్ట్లో ఉన్నారు, ఈయన ఒక్కడే మాకు వచ్చి సపోర్ట్ చేస్తున్నాడు, సంతోషం అనుకున్నాం. వచ్చాడు, ఈస్ట్ కోస్ట్ థర్మల్ పవర్ ప్లాంట్ గేట్ మీద బూట్ కలితే తన్నాడు. శభాష్ అనుకున్నాం, మా ఉద్యమం ఇంకా గట్టిగా వెళ్తుంది అనుకున్నాం. కట్ చేస్తే 2వ రోజు నుంచి మరి మాకు కనపడలా. ఆయన వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి 3-4 నెలల్లో 3 కాల్పుల్లో మరణించారు. 1600 మంది పైన కేసులు పెట్టారు. మేము జైల్లో ఉన్నాం. జైరాం రమేష్ లాంటి వాడు స్పందించి కేంద్ర మంత్రి ఆ ప్లాంట్ని రద్దు చేశారు. చంద్రబాబు నాయుడు వచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఇంతమంది వచ్చినా నారాయణరావు మళ్ళీ తిరిగి రాలా. ఎందుకు రాలేదు? డబ్బులు చేతిలో పడగానే బెదిరించాడు, డబ్బులు తీసుకున్నాడు, ఆగిపోయినాడు. ఇది నారాయణరావు గురించి. ఆ సబ్జెక్ట్ ఇప్పుడు సందర్భం లేకపోయినా ఇప్పుడు ఎందుకు నేను చెప్తున్నానంటే, బిగ్ బాస్ మీద కూడా ఎందుకు పెద్ద అరుపులు అరుస్తున్నారంటే మళ్ళీ డబ్బుల కోసమే. డబ్బులు పడిపోతే ఆగిపోతారు, ఈ బ్యాచ్ వేరేగా ఉంటారు. సో వీళ్ళ గురించి ప్రస్తావించవలసిన అవసరం లేదు. మీరు అడిగారు కాబట్టి నేను చెప్పాను. బిగ్ బాస్ అనేది ఒక చాలా మంచి ఒక మనిషి యొక్క మానసిక స్థితి, మానసిక ప్రవృత్తి ఎలా ఉంటుంది. ఇప్పుడు మనకు ఫోన్ కాల్స్ ఉన్నాయి, పబ్లిక్లో ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తాం, సినిమాలు చూస్తాం, ఎంజాయ్ చేస్తాం, తిరుగుతాం, కావాల్సిన వాళ్ళతో మాట్లాడతాం. మనకు అన్నీ స్వేచ్ఛ ఉంది. బయట అక్కడ స్వేచ్ఛ ఉండదు. అక్కడ 4 walls మధ్యలో 10 మందో 15 మందో ఉంటారు. మొబైల్ ఉండదు, డేట్స్ తెలీదు, టైం తెలీదు, లిమిటెడ్ ఫుడ్. ఇంటి వాళ్ళందరినీ, అయిన వాళ్ళందరినీ విడిచిపెట్టేసి అక్కడ ఉండాలి. ఈ విమర్శించే వాళ్ళు వారం రోజులు ఉంటే అప్పుడు అర్థం అవుద్ది బిగ్ బాస్ కాన్సెప్ట్ ఎంత కష్టమైంది అన్నది. ఇందులో టాస్క్స్ ప్లే చేయాలి, ఫిజికల్గా ఉంటాయి, మెంటల్గా ఉంటాయి. ఇవన్నీ చేస్తూ స్ట్రాటజీతో ఉండాలి. రాత్రి పడుకున్నప్పుడు కూడా స్ట్రాటజీ ఉండాలి, గేమ్ ఆడాలి. అందరూ కలిసే ఉంటారు, ఎవరికి వాళ్ళే ఆడతారు. ఎవరి వ్యూహం వాళ్ళకు ఉంటుంది, ఎవరి ప్లాన్ వాళ్ళకు ఉంటుంది. ఎవరి సక్సెస్ కోసం వాళ్ళు రక్తి కట్టించాల్సి వస్తుంది ఆ గేమ్ని. ఎన్నో మానవుడికి ఉండవలసినటువంటి ఈ కోపం, ఉద్రేకం, ఇవన్నీ కూడా ఎమోషన్స్ అన్నీ కూడా కంట్రోల్ చేసుకుంటూ ఆడాలి. ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఒక మంచి ఫిజికల్గా, మెంటల్గా, మానసికంగా ఒక మంచి ట్రీట్మెంట్ ఇది. ఒక రకంగా చెప్పుకోవాలంటే మనిషి తనకు ఉన్నటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఏవైతే ఉంటాయో, గట్టిగా కోపం అవటం, లేదా ప్రతిదానికి ఏడ్చేయటం, ఒంటరిగా ఫీల్ అవ్వటం, డిప్రెషన్లోకి వెళ్ళటం, ఇలాంటి వాళ్ళు కానీ అందులో అలవాటు పడితే మళ్ళీ జీవితంలో ఎప్పుడు కూడా
ఆ చెడు అలవాట్లు ఏముంటాయి అటు నుంచి బయటపడి బ్రహ్మాండంగా మనిషి తయారవుతాడు. మానసికమైనటువంటి ఒక శక్తి వస్తుంది బిగ్ బాస్ వల్ల అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సోషలైజేషన్ అనేది ఒక సబ్జెక్ట్ ఉంటుంది, సామాజికీకరణ. ఒక మనిషి ఒక ఇద్దరు అక్క చెల్లెల్ని సోషలైజేషన్ గురించి ఒక బిడ్డని అడవిలో పెంచారు, ఒక బిడ్డని సమాజంలో పెంచారు. సమాజంలో పెరిగిన బిడ్డ సామాజికీకరణ పొందింది, సోషలైజేషన్ పొందింది. బట్ అడవిలో పెరిగిన బిడ్డ కాళ్ళతో బొంగురుతుంది, జంతువులా ప్రవర్తించింది. ఏంటి తేడా? ఆ సోషలైజేషన్ అనేది ఆ బిడ్డలో రాలేదు, ఈ బిడ్డలో వచ్చింది. ఇద్దరు అక్క చెల్లెళ్ళే. ఇది జరిగిన హిస్టరీలో ఉన్నటువంటిది. సో దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది, మనం ఈ సమాజంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ కొన్ని సక్సెస్ అవుతాం, కొన్ని ఫెయిల్ అవుతాం డ్యూ టు అవర్ బిహేవియర్. మనలో సరైనటువంటి అవగాహన లేక, దేన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక, ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియక చాలా నష్టపోతుంటాం కొన్నిసార్లు. ఒక్కోసారి ఒక మాటే ఒక దేశాన్ని కలుపుతుంది, ఒక మాటే దేశాన్ని మధ్య యుద్ధం క్రియేట్ చేస్తుంది, ఒక మాట. సో దీన్ని బట్టి ప్రతి మనిషికి కూడా కొన్ని అనుభవాలు అవసరం. అనుభవాలకు బిగ్ బాస్ ఒక మంచి వేదిక, అలాగని అందరికీ ఈ అవకాశం రాదు, వాళ్ళు ఇచ్చేదే చాలా తక్కువ. ఇక్కడ బిగ్ బాస్ లో మాక్సిమం సెలబ్రిటీ స్టేజ్ వాళ్ళని ఈసారి మాత్రం కామనర్స్ కి ఎక్కువ ఛాన్స్ ఇచ్చారు. బట్ వాళ్ళకు కూడా అగ్ని పరీక్ష అని ఒక 2 months ముందు నుంచే వాళ్ళకి ప్రాక్టీసెస్ అయ్యాయి. కానీ సెలబ్రిటీ స్టేజ్ కన్నా కూడా మీకు రావాల్సిన ఏదైతే ఉందో మీ ఇద్దరికి సంబంధించి సోషల్ మీడియాలో ముందు నుంచే వైరల్ అవుతున్నాయి వీడియోస్. మీరు వెళ్ళి కూర్చుంటే అక్కడ వ్యూవర్షిప్ వచ్చేస్తుంది, మీకు కావాల్సిన పబ్లిసిటీకి సంబంధించి బిజినెస్కి సంబంధించి పబ్లిసిటీ వచ్చేసింది. ఆవిడ సోషల్ మీడియా అకౌంట్స్ కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అలాంటప్పుడు మాధురి గారు ఎందుకు వెళ్ళారు అసలు బిగ్ బాస్ హౌస్? నిజానికైతే మాకు అవసరం లేదు, మాకున్న బయట ఉన్న పాపులారిటీ చాలు. మా బిజినెస్లకు ప్రజలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి బ్రహ్మాండంగా సపోర్ట్ చేస్తున్నారు. ప్రజలు మా దగ్గరికి ప్రతిరోజు వస్తుంటారు. ప్రతిరోజు మేము మీడియాలో ఉంటాం, సోషల్ మీడియాలో. కరెక్ట్. మా బిజినెస్ ప్రమోషన్లోనూ, లేదా మేమిద్దరం యాడ్స్ ఇవ్వటం ద్వారానో, లేదా స్టేట్మెంట్స్ ద్వారానో, రాజకీయంగానో వీక్లీ 4-5 times మా వీడియోలు వెళ్తూనే ఉంటాయి. వెళ్తున్న దానికి మాకు బిగ్ బాస్లో ఉన్నా ఒకటే, బిగ్ బాస్ బయట ఉన్నా ఒకటే, ఇంకా బయటే మాకు ఎక్కువ ఉంటుంది. సో ఇది పెద్ద అవసరం లేదే. కానీ వాళ్ళు పిలిచారు, సరే ఎంతో మంది ట్రై చేస్తారు అని అవకాశం మనకు అది వస్తుంది. ఎందుకు వై డోంట్ వి ట్రై? పోనీ మాధురిని కూడా ఒకసారి చూద్దాం ఎలా ఎదుర్కోగలుగుతుందో, ఇండివిజువల్గా తను ఎలా ఫేస్ చేయగలుగుతుందో. తనకి చిన్న చిన్న మైనస్ పాయింట్స్ నేను గుర్తించాను. చాలా మంచి మనిషి, మనసు చాలా మంచిది. ఎవడైనా కష్టాల్లో ఉన్నాడంటే కరిగిపోయి రహస్యంగా వెళ్ళి తీసుకెళ్ళి ఇచ్చేస్తుంది డబ్బులు కూడా. ఆర్థిక సహాయాలు విపరీతంగా చేస్తుంది. ఆకలితో ఉండేవాడికి తనే భోజనం పెడుతుంది వండి. టెక్కల్లో కనీసం రోజుకు 100 మందికైనా తను ఉంటే భోజనాలు అక్కడ వండి పెడుతుంది. ఇక్కడైతే ఒక 25-30 మంది రోజు తనే వండుతుంది. అలా వండి పెట్టడం తనకిష్టం, ఆకలి తీర్చడం ఇష్టం. తను తినాలనుకోదు, అందరికీ తినిపించాలనుకుంటుంది. చాలా మంచి గుణాలు ఉన్నాయి, దయ, దాతృత్వం అన్నీ ఉన్నాయి. కానీ కోపం ఉంది. ఆ కోపం వచ్చేటప్పుడు నేను ఎన్నోసార్లు చెప్తాను, పదం, భాష. ఆ భాష, కోపంలో కూడా మనం తగ్గాలి. కోపంలో ఏమీ ఆలోచించకూడదు, కోపంలో నిర్ణయాలు తీసుకోకూడదు. కోపాన్ని కోపంగానే తొక్కేసి ప్రశాంతంగా ఉన్నప్పుడే మనం ఏదైనా నిర్ణయం తీసుకోవాలా. ప్రశాంతంగా ఉండేటప్పుడే మనం మాట ఆడాలి, కోపంలో మాట్లాడకూడదు. కోపంలో మనలో ఉన్న వేరే భావాలు వచ్చేస్తాయి అనేసి నేను చెప్పాను. కంట్రోల్ అయ్యింది, చాలా కంట్రోల్ అయ్యింది. బిగ్ బాస్లో ఎలా ఉంటుందా అని చూశాను. బిగ్ బాస్లో కూడా 1-2 సందర్భాల్లో అగ్రెసివ్ గా మాట్లాడుకుందాం. సరే, బిగ్ బాస్ గురించి కూడా వద్దాము. మిస్ అవుతున్నారా మాధురి గారిని? అంతే కదా, ఇద్దరం కలిసే కదా ఏదైనా చేస్తాం. బిజినెస్ గానీ ఎవ్రీథింగ్, ప్రతి డెసిషన్ కూడా మీరు ఇద్దరు మాట్లాడుకుని ఎవ్రీ మినిట్ ఆలోచించుకుంటా మాకేంటి, మేము చేసాం ఒక నిర్ణయం, ఆ నిర్ణయంలో తప్పైనటువంటి ఆ నిర్ణయం నుంచి ఎలా బయటపడాలి. ఇప్పుడు సమాజంలో ప్రతి స్త్రీ పురుషుల మధ్య ఉన్న సంబంధాల్లో ప్రతి దగ్గర కూడా తండ్రి కొడుకులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, భార్యాభర్తలు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు, గొడవలు పడుతున్నారు. అవసరం వస్తే ఇమోషన్స్కి వెళ్ళి చంపేస్తున్నారు. భార్యను చంపేస్తున్న భర్తలను చంపేస్తున్న భార్యలు, అన్నదమ్ములు చంపేస్తున్న అన్నదమ్ములు, ఇలాంటి తండ్రిని చంపేస్తున్న కొడుకులు. ఈ సమాజంలో ఈ ఉద్రేకాలు ఎక్కువ అవుతున్నాయి, క్రైమ్ రేట్ బాగా పెరిగిపోతుంది. ఎందుకు? అవగాహన లేక. సూసైడ్ చేసుకోవటం, లేదంటే ఆత్మహత్యలు చేసుకోవటం. ఇది కదా సమాజంలో ఎక్కువగా జరుగుతున్నది. దీన్ని ఎలా కంక్లూడ్ చేయాలా? మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. తప్పు అయితే ఆ తప్పుని సమాజానికి చెబుదాం. ప్రజలు దేవుళ్ళు,
ప్రజలకు మనం ఒక వాస్తవాన్ని చెబితే మనం తప్పు చేసినా సరే వాళ్ళు క్షమిస్తారు. క్షమించే దయాగుణం ప్రజలకు ఉంది, నేను నమ్ముతాను. ప్రజలే దేవుళ్ళు అని నమ్ముతాను. అందుకే ప్రజలకు ఏ విషయమైనా చెప్పాలి అనుకుంటాను నేను. చాలామంది అనుకుంటారు షర్ట్ వేసి కప్పేస్తారు మచ్చలన్నీ. నేను షర్ట్ ఇప్పి చెప్తాను మచ్చలన్నీ, ఇదిగో నేను ఈ తప్పు చేశాను, ఈ తప్పు చేశాను, ఈ తప్పు చేశాను, మీరే క్షమించండి, మీరే నిర్ణయం తీసుకోండి. ప్రజలను అడిగాను, చెప్పాను. 90% అబోవ్ వ్యతిరేకత ఉన్న మాకు 60-70% పాజిటివిటీలోకి వచ్చేసినాం. అన్ని రకాలుగా కూడా ఇప్పుడు మాకు సహకరిస్తున్నారు, మద్దతు ఇస్తున్నారు. ఇప్పుడు మేమేం చేయాలి? అందరిలాగా చంపలేదు, చంపుకోలేదు, ఆత్మహత్యలు చేసుకోలేదు, నిలబడ్డాం. చాలామంది జీవితాలు ఇలా ఉంటే దానికి పరిష్కార మార్గాలు ఎత్తుక్కోవాలి తప్ప తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు అనే ఒక సందేశాన్ని ఇవ్వగలగం. ఏం దువ్వాడ శ్రీనివాస్ సందేశాన్ని ఇచ్చాడంటే, చాలామంది ఇలాగ హత్యలు చేయలా, చాలామందిలో మేము ఆత్మహత్య చేసుకోవాలా, చాలామందిలో కుటుంబాలు విడిచిపెట్టేలా, కుటుంబ గొడవలు వచ్చినా అందరినీ జాగ్రత్తగా చూసుకుంటున్నాం. ఎవరికి ఏ లోటు లేకుండా మా మీద ఆధారపడిన వ్యక్తులందరికీ మా కుటుంబాల్లో మేము జాగ్రత్తగా చూసుకుంటున్నాం. ఫస్ట్ మోటో అది. సెకండ్ పబ్లిక్. రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి జనాలను ఎలా చూసుకోవాలి, నప్పించాలి, ఒప్పించాలి, చేసిన తప్పు వాళ్ళకే చెప్పి వాళ్ళ దగ్గర నుంచే మనం మంచితనాన్ని పొందాలి అని మన మంచితనంతో ప్రజల్లో కూడా వెళ్తున్నాం. అంతేకాదు వ్యాపారాలు చేయాలి. వ్యాపార రంగంలోకి వస్తే ఈరోజు ఒక 100 మంది బ్రతుకుతున్నారు మన మధ్య. దీన్ని ఇంకా ఎక్స్టెన్షన్ చేస్తే ఒక 1000 మంది బ్రతుకుతారు. ఉన్న టైం అంతా 10 మందికి ఉపయోగపడేటట్టు ఉండాలనే ఈ కాన్సెప్ట్ మేము ఇవ్వగలుగుతున్నాం. ఏం చెప్తున్నాం అంటే ఇది చెప్తున్నాం. అలాంటి ఎక్కడ అన్యాయం చేయలేదు, నేను రాజకీయంగా ఇంతవరకు అవినీతి చేయలేదు, భూదందాలు చేయలేదు, అక్రమాలు చేయలేదు. ఎవరైనా మా ప్రాంతానికి వెళ్ళి విమర్శకులు ఉంటే ఆ టెక్కలు వెళ్ళి దువ్వాడ శ్రీనివాస్ ఎలాంటి వాడని ఒక 4 రోజులు తిరగండి. తిరిగితే నేను ఎలాంటి వాడిని ప్రజలే చెప్తారు. నేను ఎవరి దగ్గర లంచం తీసుకున్నానా, భూ కబ్జాలు చేశానా, అధికార దుర్వినియోగం చేశానా, వాళ్ళే చెప్తారు. అంత బాగా రాజకీయాన్ని కూడా నడిపాం. సరే, మా జీవితంలో ఒక చిన్న కల్లోలం వచ్చింది, ఒక విపత్తు వచ్చింది. విధి రాతిది, ఎవరు తప్పించలేరు. ధర్మరాజుకు తెలుసు జోదం ఆడకూడదని. రాజు జోదం ఆడరాజు. రాజుకు కొన్ని లక్షణాలు ఉండాలి. 7 వ్యసనాలలో 7 వ్యసనాలు రాజుకు ఉండకూడదు. కానీ రాజుకు జోదమే ఉంటే సర్వనాశనం అవుతాడు. ఈ విషయం ధర్మరాజుకు తెలుసు. కానీ ఎందుకు ఆడాడు? ఆయనతో పాటు 5 అన్నదమ్ముల్ని, రాజ్యాన్ని, ద్రౌపదీదేవిని అందరినీ కోల్పోయి అడవులు పాలయ్యాడు కదా. ఆయనకి తెలియక? మనకు తెలుసునా? తెలుసు ఆయనకి విధి వ్రాత. కృష్ణ పరమాత్ముడు ప్రతి క్షణంలో కూడా ధర్మరాజుని కాపాడాడు, పాండవుల్ని కాపాడాడు. ఎందుకు కృష్ణ పరమాత్ముడు ఇక్కడ సలహా ఇవ్వలేదు? ఎందుకు ధర్మరాజు వెళ్ళి కృష్ణ పరమాత్ముడికి అడగలేదు నేను జోదం ఆడొచ్చా అని? సో భగవంతుడే ఇవన్నీ మన చేయిస్తాడు. మన విధి మనకు జరగక తప్పదు. కాబట్టి మనమెంత? కాబట్టి దీన్ని ఎలా నడుపుకోవాలని ముందుకు వెళ్తున్నాం మేము. 10 మందికి ఎలా ఉపయోగపడాలన్నదే మేము వెళ్తున్నాం. ఇది